దేశంలో ఎన్నికల ప్రక్రియ సవ్యంగా జరుగుతోందా లేదా, జరుగుతున్న లేదా జరిగిన ప్రక్రియలో లోపాలు ఉన్నాయా, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ ఎకానమిస్ట్ పరకాల ప్రభాకర్ గారు. నమస్తే సార్. నమస్తే. 65 లక్షలు ఎట్లా మాయమైపోతారు సార్? ఒక్కసారిగా ఒక్క దాటిని ఎట్లా మాయమైపోతారు? 11 రోజుల తర్వాత ఫైనల్ ఫిగర్ అనౌన్స్ చేశారండి. 11 రోజుల తర్వాత అండి. ఎన్నికల సంఘం పూర్తిగా ప్రభుత్వం యొక్క చెప్పు చేతల్లో నడుస్తుంది. వారి సార్, మీరు ఇంత స్టడీ చేశారు కదా, మీరు కానీ మీకు తెలిసిన సంస్థలు కానీ ఇండివిజువల్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రొవిజనల్ ఓటింగ్కి ఫైనల్ ఓటింగ్కి ఉన్న ఆ తేడా గురించి అడిగితే ఏమన్నా ఈ మమ్మల్ని ఆ గేట్ సరే, దేశం అంతా ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మీద పెద్దగా ఎవరికి అనుమానం రాలా. మొన్నటి నుంచి ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే, దేశంలో సెన్సిటైజేషన్ పెరగటం వల్ల ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఫోకస్ పెరిగింది. మీకు ఆంధ్రప్రదేశ్లోనండి 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీద ప్రభావం చూపించాయండి. 7 పార్లమెంట్ నియోజకవర్గాలు ఏంటంటే ఒంగోలు, ఆంధ్రప్రదేశ్లో ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా 12.54%. అంటే రాష్ట్రం మొత్తం మీద ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా 40. ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సెగ్మెంట్స్ చెప్పారు, అసెంబ్లీ వరకు వచ్చేప్పటికి తెలంగాణలో ప్రొవిజనల్కి ఫైనల్ ఫిగర్కి 4.28% తేడా. 4.28% రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే ఇది 3 స్థానాల మీద ప్రభావం చూపించిందండి. మెదక్. సో ఈ 4 రాష్ట్రాల్లోనూ కూడా వ్యత్యాసం, అందులో ఆంధ్రప్రదేశ్లో వ్యత్యాసం అన్నిటికన్నా కూడా ఎక్కువ, చాలా ఎక్కువ చూపించింది. బీహార్ నవంబర్ 14న బీహార్ రిజల్ట్ కూడా ఇలాగే, అంటే నేను ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే దాని ప్రక్రియ గురించి నేను అడుగుతున్నాను సార్. ప్రక్రియ ఈ దీంట్లో వీసం ఎత్తు కూడా తేడా ఉండకపోవచ్చు అంటారా? ఇలాగే నడుస్తుంది అంటారా? ఇవాళ ఉదయం అండి బీహార్లో ఫైనల్ లిస్టు ప్రకటించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి జాబితాను జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో తీసేసినటువంటి వాళ్ళలో ఎక్కువగా నమస్తే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళ దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు, భారత ఎన్నికల సంఘం. ఇదివరకు కూడా మాట్లాడుకున్నారు టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు, బట్ అప్పుడేమో మంచి కారణాల గురించి మాట్లాడుకున్నారు, ఇప్పుడేమో గట్టి కారణాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ గట్టి కారణాల వల్ల దేశంలో ఎంత అల్లకల్లోలం జరుగుతుంది ఎన్నికల ప్రక్రియలో చూస్తూ వచ్చాం. 65 లక్షల ఓటర్లు మిస్ అయిపోయారు, పోయారో చనిపోయారో మిస్ అయ్యారో కాన్ రాకుండా పోయారో, రకరకాల లెక్కలు. ఒక 11-12 పారామీటర్స్ పెట్టింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటు హక్కు పొందటానికి. ఇవన్నీ మస్ట్గా ఉండాలి, ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. కొత్త నిబంధనలు ఎప్పటికప్పటికి. ఏదైతేనే దాని మీద రాహుల్ గాంధీ, దాంతోపాటు చాలామంది ప్రజాస్వామికవాదులు ముందుకు వచ్చారు, మాట్లాడారు, పోట్లాడారు. ఒక కొలిక్కి వచ్చిందనుకుంటే మొత్తానికి 14 లక్షల మంది యాడ్ అయ్యారు బీహార్ ఎలక్షన్స్కి. నిన్నే షెడ్యూల్ కూడా అనౌన్స్ చేశారు, నవంబర్ 11, 6-11 తారీఖుల్లో. సో ఇవాళ బీహార్ వంక కూడా చూస్తున్నారు. వాస్తవానికి ఇవాళ సుప్రీంకోర్టు ఫైనల్ హియరింగ్ ఉండగా ఒక్కరోజు ముందర షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఇక సుప్రీంకోర్టు కూడా ఇంకేం అయిపోయేదాకా ఏం మాట్లాడదు. మహారాష్ట్రలో చూస్తే 79 లక్షల మంది ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలకి కొత్తగా వచ్చి చేరారు. ఈ వేరియేషన్స్ ఏంటి? అసలు నిజంగా దేశంలో ఎన్నికల ప్రక్రియ సవ్యంగా జరుగుతోందా లేదా, జరుగుతున్న లేదా జరిగిన ప్రక్రియలో లోపాలు ఉన్నాయా, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ ఎకానమిస్ట్ పరకాల ప్రభాకర్ గారు. నమస్తే సార్. నమస్తే. చాలా రోజులుగా మీరు చాలా యూనివర్సిటీల్లో చాలా వేదికల మీద అక్రాస్ ద కంట్రీ మీరు మాట్లాడుతున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ అంశాన్ని ముందర తెర మీదకి తీసుకొచ్చి అందరూ మాట్లాడుకోవటం వేరు, పరకాల గారు మాట్లాడటం వేరు. ఎందుకంటే పరకాల గారు మాట్లాడితే స్టాటిస్టిక్స్ పెట్టుకొని మాట్లాడతారు. సో ఒక ఆలోచన మొదలైంది దాని మీద. ఆ ప్రాసెస్లో స్టూడెంట్ యూనియన్స్, యూత్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. పెద్ద లార్జ్ స్కేల్ డిస్కషన్ నడుస్తుంది.
మీ అబ్జర్వేషన్స్ ఏంటి సార్? ఇప్పుడు బీహార్ దగ్గర నుంచి మొదలెడదాం. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? 65 లక్షలు ఎట్లా మాయమైపోతారు సార్ ఒక్కసారిగా? ఒక్క దాటిన ఎట్లా మాయమైపోతారు? ఎన్నికల సంఘం పని మాత్రం బాగలేదండి. ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత కూడా అడుగంటిపోయింది. నేను ఒక ఉదంతం చెప్తాను మీకు. 2001లో ఎన్నికల సంఘం గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవం జరిగినప్పుడు ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు ఆయన ఆ ప్రత్యేక సమావేశానికి ఆ సెలబ్రేషన్కి హాజరయ్యి ఒక మాట అన్నారు. ఇవాళ ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత కోర్టుల కన్నా కూడా మన న్యాయ వ్యవస్థ కన్నా కూడా ఎక్కువగా ఉంది. కోర్టుల కన్నా కూడా మన ఎన్నికల సంఘాన్నే జనం ఎక్కువగా విశ్వసిస్తున్నారు అనే మాట ఆవిడ అన్నారు. ఇవాళ దానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉంది పరిస్థితి. ఈ మధ్య లోక్నీతి సిఎస్టీఎస్ వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారు. మీరు చూసే ఉంటారు, మీరు రిపోర్ట్ కూడా చేసే ఉంటారు. వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం 2019లో ఈ ఎలక్షన్ కమిషన్ని మేము నమ్మము, మాకు దీని పట్ల నమ్మకం లేదు అని చెప్పేటటువంటి వాళ్ళ సంఖ్య అప్పుడు 11% ఉంటే 2019లో ఇవాళ అది 30%. ఎన్నికల సంఘం పూర్తిగా ప్రభుత్వం యొక్క చెప్పు చేతల్లో నడుస్తోంది, వారి ఒత్తిడి మేరకు నడుస్తోంది అన్నటువంటి వాళ్ళ సంఖ్య సుమారుగా 22%. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో చూడండి. పాతాళమ్ముల నుండి శంభుని ఆకాశముల నుండి శంభుని శరమందు నుండి అట్లా 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 పాతాళానికి వచ్చేసింది. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికల సంఘం పనిచేస్తోంది. మరి బీహార్ గురించి ప్రస్తావించారు. బీహార్లో ఎస్ఐఆర్ అన్నారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్. దానికి వాళ్ళ కారణం ఏం చెప్పారు? ఏమన్నారంటే ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మనకి ఓటర్ లిస్ట్ అనేటువంటిది చాలా క్లీన్గా ఉండాలి. చనిపోయిన వాళ్ళు, అక్కడ లేనటువంటి వాళ్ళు, లేకపోతే విదేశీయులు, చొరబాటుదారులు, 2-3 చోట్ల ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు, సరిగా నమోదు కానటువంటి వాళ్ళు, వారి చిరునామాలు సరిగ్గా లేనటువంటి వాళ్ళు, వీటన్నిటిని కూడా తీసేసి స్వచ్ఛమైనటువంటి ఓటర్ లిస్ట్ తోటి మనం ఎన్నికలకు వెళ్ళాలి. అంచేత స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేస్తాము అని అన్నారు. మీరు ఇందాక అంటూ బీహార్లో జరుగుతుంది అని అంటే చాలామందికి ఉన్నటువంటి ఇంప్రెషన్ ఏమిటంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ బీహార్కి సంబంధించింది అని అనుకుంటున్నారు. కానీ కాదు. మీరు ఎస్ఐఆర్ ఆర్డర్ చూస్తే ఎస్ఐఆర్ మొత్తం దేశానికి అంతటికీ వర్తించేటటువంటి. ఓకే. ఇప్పుడు అది బీహార్లో అమలు చేస్తున్నారు. కానీ బీహార్లో అమలు చేస్తున్నటువంటి దాని మీద చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదేమిటి, తల్లివి తండ్రివి వాళ్ళ బర్త్ సర్టిఫికెట్లు, లేకపోతే మరొకటి ఇవన్నీ పాస్పోర్ట్ ఇవన్నీ అందరికీ ఎక్కడ ఉంటాయి, కుదరదు కదా అని అంటే ఆధార్ కూడా పెట్టచ్చని అన్నారు ఎన్నికల సంఘం. అది పెద్ద రిలీఫ్ అనుకున్నారు చాలామంది. అది కూడా మనం గమనించాల్సింది ఏంటంటే దేశానికి అంతటికీ వర్తించేటటువంటి నిర్ణయం కాదు, ఆర్డర్ కాదు. అది బీహార్కి వర్తించేటువంటిది. ఒకటేమో ఎస్ఐఆర్ దేశానికి అంతటికి వర్తిస్తుంది. ఈ పర్టిక్యులర్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ మాత్రం బీహార్కి వర్తిస్తాయి. ఇంటిగ్రేటింగ్ ఆధార్ విత్ ఓటర్ కార్డ్. అది లేకుండా దేశం మిగతా ప్రాంతాల్లో కనుక, మిగతా రాష్ట్రాల్లో కనుక ఎన్నికల సంఘం ముందుకెళ్తే మళ్ళీ ఎక్కడికక్కడ ఛాలెంజ్ చేయాలి, మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి. రెండోది, మనకి ఎన్నికల సంఘం మాన్యువల్లో కానీ, ఎన్నికల సంఘం రూల్ బుక్లో కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఎస్ఐఆర్ అనేటటువంటిది ఎక్కడా లేదు. ఓకే. మనకు ఉన్నదల్లా ఎస్ఎస్ఆర్, స్పెషల్ సమ్మరీ రివ్యూ. స్పెషల్ సమ్మరీ రివ్యూ బీహార్లో జరిగింది. లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత అక్టోబర్ నుంచి మొదలుపెట్టి, అక్టోబర్ 24లో మొదలుపెట్టి 25 జనవరికో ఫిబ్రవరికో ఎస్ఎస్ఆర్ అయిపోయింది. ఎస్ఎస్ఆర్ అయిన తర్వాత ఎస్ఐఆర్ మొదలుపెట్టారు. వాట్ వాస్ ద మోటివ్ సార్?
ఆ ఎస్ఐఆర్ని అమలు చేసే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఆర్డర్లో ఏమన్నారంటే, మేము ఒక అధ్యయనాన్ని చేసాము, ఏదో ఒక సంస్థతో అధ్యయనం చేయించాము. వారు చేసినటువంటి అధ్యయనంలో ఓటర్ లిస్టులో చాలా అవకతవకలు ఉన్నాయి. ఒకరి పేరు 4 చోట్ల ఉండడం, లేకపోతే చనిపోయిన వాళ్ళ పేర్లు ఉండడం, ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పేర్లు ఉండడం, ఇలా చాలా అవకతవకలు ఉన్నాయి. వాటన్నిటినీ సరిచేస్తే మంచిదనేటువంటిది ఆ అధ్యయనంలో తేలింది. దాని ఆధారంగా మేము ఇవాళ ఎస్ఐఆర్ చేస్తున్నాము అని అన్నారు. ఒకటి ఎస్ఐఆర్ రూల్ బుక్లో లేదు, ఎస్ఎస్ఆర్ ఉంది. ఎస్ఎస్ఆర్ అయిన తర్వాత ఇది చేస్తున్నారు. అయితే మీలాంటి వాళ్ళు ఆర్టీఐ వేశారు. ఏమని అడిగారంటే, ఏ సంస్థ అధ్యయనం చేసింది, ఆ చేసినటువంటి అధ్యయనం కాపీ ప్రతి ఇవ్వండి మాకు. ఇంతవరకు దాని గురించి మాట్లాడు. ఓకే, అంటే లేదనమాట. యాజ్ సచ్ ఇట్ వాస్ నాట్ దేర్. తర్వాత మీకు అందరికీ, మీరు పాత్రికేయ రంగంలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, ఎన్నికల సంఘం ఎవరితో మాట్లాడదు. ఇదివరకు మాట్లాడేవాళ్ళు, ఇదివరకు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేవాళ్ళు. ఎవరు అడిగినా, ఏ పౌరుడు అడిగినా కూడా సమాధానం ఏదో సమాధానం వచ్చేది. దీనికి అంతకుముందు ఎన్నికల సంఘం ఎవరికి జవాబుదారీగా ఉండాలి అనే దాని మీద చర్చ జరిగింది. సుప్రీంకోర్టు ఏముందంటే, ఎన్నికల సంఘం దేశ ప్రజానీకానికి జవాబుదారీగా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం. అయినా కూడా ఇప్పుడున్నటువంటి ఎన్నికల సంఘం అసలు ఎవరికీ జవాబుదారీ లేదు. వాళ్ళు ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా కూడా ప్రతిపక్ష నాయకుల్ని దుయ్యబట్టడానికి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని జడిపించడానికి పెడతారు తప్ప దేనికి కూడా వాడు నిన్న అడిగితే నోటీసులు ఇస్తున్నారు. మొన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో కూడా ప్రెసిడెంట్ దేనికి కూడా సూటిగా సమాధానం చెప్పలేదు. ఓకే, ఆ తర్వాత జరిగినటువంటి రకరకాల మంది చేసినటువంటి అధ్యయనాల ప్రకారం ఏం తేలిందంటే, సుమారుగా 65 లక్షల మంది పేర్లు తొలగించారు అనేటువంటిది తెలిసింది. మన ఎలక్షన్ కమిషన్ ఇంతే చెప్పాను అనుకున్నాం కదా, ఎవరితో మాట్లాడితే ఎవరికి చెప్పదని. అయితే వాళ్ళు ఒక చిన్న టెక్నిక్ కనిపెట్టారు, సోర్సెస్ అని ఒక టెక్నిక్ కనిపెట్టారు. వాళ్ళు నేరుగా ఎవరితో మాట్లాడరు, కానీ కొన్ని పత్రికలు ఎలక్షన్ కమిషన్ సోర్సెస్ ఇలా అంటున్నాయి అని చెప్పి కథనాలు రాయిస్తారు. మీకు తెలుసు ఆ ప్రక్రియ ఎంత, నేను చెప్పట్లేదు. సో ఆ సోర్సెస్లో 65 లక్షల మందిని తీసేయాల్సి వచ్చింది. ఇందులో చాలామంది చొరబాటుదారులు ఉన్నారు, చాలామంది విదేశీయులు ఉన్నారు, పౌరులు కానటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి మాటలు చెప్పుకుంటూ వచ్చారు. సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసి అసలు వీళ్ళెవరు పేర్లు చెప్పండి అంటే పేర్లు చెప్పడానికి ససేమిరా అని నిరాకరించారు ఎన్నికల సంఘం. కానీ ఎందుకు ఏ కళ్ళ ఉందో కానీ సుప్రీంకోర్టు ఒకసారి మంచి పనులు చేస్తారు. వాళ్ళు ఏ కళ్ళు ఉన్నారో కానీ వాళ్ళు లేదు, మీరు ఇచ్చి తీరాల్సిందన్నారు. ఇచ్చి తీరాల్సిందంటే ఇచ్చారు, చివరికి ఇవ్వాల్సి వచ్చింది. ఇవాళకి కూడా ఒక్క పేరు వీళ్ళు విదేశీయులు కాబట్టి వీళ్ళని తీసేసేము అనేటువంటి రుజువు లేదు. ఒకటి, నిన్న జరిగినటువంటి జ్ఞానేష్ కుమార్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఎంతమందిని మీరు విదేశీయులని చెప్పి తీసేసారు అని అంటే సూటిగా సమాధానం చెప్పకుండా దాటేశాడు. ఓకే, సో ఇలాగ చేస్తూ ఉంటే ఇవాళ వచ్చినటువంటి వార్తల్లో కొంతమంది దాన్ని వాళ్ళు తీసినటువంటి బీహార్లో ఫైనల్ లిస్టు ప్రకటించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి జాబితాని జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో తీసేసినటువంటి వాళ్ళల్లో ఎక్కువగా దళితులకు సంబంధించినటువంటి వారు, మహిళలు, అందులో మైనారిటీ మహిళలు, వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే పేర్లు బట్టి మనకు పేర్లు ఉంటాయి, పేర్లు బట్టి జాగ్రత్తగా దాని కనుక పరిశీలించినట్టయితే చాలామంది వీళ్ళు ఉన్నారు. అంటే ఎప్పుడూ కూడా మహిళల యొక్క సంఖ్య అంతగా తగ్గలేదు, ఎప్పుడు రివిజన్ చేసినా కూడా.
ఈసారి ఎక్కువగా తగ్గింది. ఎప్పుడు కూడా ఒక 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 రాష్ట్రంలో ఎంతమంది ఆ రాష్ట్ర జనాభాలో ఎంతమంది 18 సంవత్సరాలు పైబడి ఉన్నారు అనేది ఒక అంచనా ఉంటుంది రమారమి అందరికీ. దానికి ఇవాళ ఓటు హక్కు వినియోగించేటువంటి అర్హత కలిగినట్టుగా ఉన్నది అని ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే సుమారు మొన్న 65 లక్షలు తీసేసేవారు అన్నారు, ఇప్పుడు దాన్ని ఒక 5, 6, 7 తగ్గించి కొంత తీసేశారు. అంటే మీకు ఇవాళ ఈ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఏం జరుగుతుందంటే వాసు గారు, పూర్వం ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునేటువంటి వాళ్ళు, ఇప్పుడు ప్రజల్ని ఇప్పుడు ఏ ప్రజలు ఎన్నికల్లో పాల్గొవాలి అనేది ప్రభుత్వం ఎన్నుకుంటుంది. సో ఓటర్స్ ఆర్ బీయింగ్ చూజన్ బై గవర్నమెంట్స్. అదే కనబడుతుంది. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? ఎన్నికల సంఘం ఎందుకు ఇలా తయారైంది అని అనుకుంటే, అసలు ఎన్నికల సంఘం ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల సంఘం నియామకంలోనే పురిట్లోనే సంధి అంటారు చూడండి. ఎన్నికల సంఘం నియామకంలోనే మనకి సమస్య కనపడుతుంది. ఎలా అంటే ఎన్నికల సంఘాన్ని నియమించడానికి కొన్ని మార్గదర్శకాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అందులో ఏముందంటే ఒక త్రిసభ్య కమిటీ పెట్టండి. ఆ త్రిసభ్య కమిటీలో ప్రధానమంత్రి ఉంటారు, ప్రతిపక్ష నాయకులు ఉంటారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. వీరు గనక ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి సభ్యుల్ని, ముఖ్య ఎన్నికల అధికారిని కనుక నియమిస్తే వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది వారు చెప్పినటువంటి మార్గదర్శకం 2023లో. అయితే హుటాహుటిని ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లులో ఎన్నికల సంఘాన్ని నియమించేటువంటి త్రిసభ్య కమిటీని ఇలా నిర్ణయించాలి అని చెప్పి ఒక బిల్లు పట్టుకొచ్చి దాన్ని పాస్ చేసింది. దాని ప్రకారం ప్రధానమంత్రి, ఆయన నియమించినటువంటి మంత్రి, ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టుని తీసిపారేశారు. అంటే ఏంటి? ఆ కమిటీలో ప్రభుత్వానికి మెజారిటీ, ఇద్దరు వాళ్ళే ఉంటారు. ఇంకోటి ఏమిటి, పోనీ ప్రతిపక్ష నాయకుడు ఆ సమావేశానికి వచ్చినా కూడా 1 గంట ముందు, 2 గంటల ముందు ఒక 200 పేర్లు ఇచ్చారనుకోండి, అసలు ఆ 2 గంటలు కూడా 200 పేర్లు చదవడం సరిపోతుంది. ఆ వాళ్ళ పూర్వాపరాలు ఏమిటి, వాళ్ళ అర్హులా కాదా అని వాళ్ళ గురించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి సమయం కూడా లేకుండా మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు అది 23లో ఆ మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఆయన వాకౌట్ చేశారు. దీన్ని ఇలా పిలిచినాను, ఇప్పుడు పెద్ద ఇంత జాబితా ఇస్తే నేను ఎలాగ ఇందులో పాల్గొంటాను, ఏ మాట చెప్పగలను, వాళ్ళ గురించి నాకు ఏం తెలుస్తుంది అని ఆయన బయటకు వచ్చారు. బయటకు రాగానే వీళ్ళిద్దరూ కలిసి ప్రకటించేశారు. అంటే ఇది ఇవాళ ప్రభుత్వం పూర్తిగా వారికి సంబంధించినటువంటి వారిని, వారికి నచ్చినటువంటి వారిని, బహుశా వారు చెప్పు చేతల్లో ఉంటారు అనుకున్నటువంటి వాళ్ళు నియమించుకునేటటువంటి అవకాశం. మీ అబ్జర్వేషన్ చూసాను సార్ ఒక ఇంటర్వ్యూలో. నౌ ఇట్ ఈస్ నాట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది ఎందుకన్నానంటే, అంటే కొంతమంది అంటారు, నేను ఈ మాట చెప్పినప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఇదివరకు ఎన్నికల సంఘం పూర్తిగా ప్రభుత్వం నియమించేది కదా అంటారు, చేసేవాళ్ళు. కానీ ఎన్నికల సంఘంలో నియమించబడిన తర్వాత వారు ఎలా వ్యవహరించారు అనేటువంటిది మనం ముఖ్యంగా చూడాల్సినటువంటిది. టిఎన్ శేషన్ మీకు గుర్తుంటుంది. టిఎన్ శేషన్ గారిని కూడా ప్రభుత్వం నియమించింది. త్రిసభ్య కమిటీ, సుప్రీంకోర్టు, ప్రతిపక్ష నాయకుడు ఎవరు లేరు. కానీ ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించడమే కాదు, పెద్ద పుల్ల వ్యవహరించాడు. పార్టీలు, అభ్యర్థులు హడలిపోయేవాళ్ళు. ఆయన అన్నాడు, నేను ఎన్నికల సంఘానికి నేతృత్వం వహిస్తున్నాను. ఈ ఎన్నికల సంఘం భారత ప్రభుత్వం కాదు, భారత ఎన్నికల సంఘం ఇది. ఇట్ ఈజ్ నాట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, లైక్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అంటారు కదా. అలాగా ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి నాది సంస్థ ఇది. నేను పార్లమెంట్కి జవాబుదారీని, రాష్ట్రపతికి జవాబుదారీని, ప్రజానీకానికి జవాబుదారి. అంతేగాని ప్రభుత్వానికి, మంత్రులకి, ఎంపీలకి, మన ప్రధానమంత్రికి వీళ్ళకి మాత్రం నేను జవాబుదారీ కాదు
నన్ను క్యాబినెట్ సెక్రటరీ కానీ, మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ నన్ను సమన్ చేసి రా అనడానికి కూడా లేదు అన్నాడు ఆయన. అలా వీళ్ళు కూడా అంటారేమో అని కొన్నాళ్ళు చూశాను నేను, కానీ ఎక్కడ అనడం లేదు. ఒకటి అనడం లేకపోవడమే కాకుండా వీళ్ళ నడవడిక, ఎన్నికల దశలు కానీ, అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని అమలు చేయడం కానీ, ప్రధానమంత్రి మీకు గుర్తుండి ఉంటుంది వాసు గారు, మీకు ప్రధానమంత్రి గారు 2024 ఎన్నికల్లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాల్లో 110 ర్యాలీల్లో ఆయన ద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు. 110, 1, 2 కాదు, 10 కాదు, 110 సమావేశాల్లో, 110 ఉపన్యాసాల్లో విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు. వీళ్ళు మాంసం తింటారు, వీళ్ళ బట్టను బట్టి, వీళ్ళ రూపురేఖలను బట్టి వీళ్ళు ఏ మతం మనం చెప్పచ్చు, అలాంటి వాళ్ళు ఎవరో చెప్పచ్చు, చొరబాటుదారులు వీళ్ళు మాంసం తింటారు, తర్వాత వీళ్ళు మంగళసూత్రాలు తీసుకెళ్ళిపోతారు, మీ ఆడపిల్లలు తీసుకుపోతారు, మీ గొర్రెలు తీసుకుపోతారు, మీ పశువులు తీసుకుపోతారు, మీ భూమిని కాజేసేస్తారు అనేటటువంటి మాటలు మాట్లాడినటువంటిది ప్రధానమంత్రి. ఆయన మీద కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అనేటువంటి ఒక చిన్న షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేకపోయింది ఎన్నికల సంఘం. ఇంకా చాలామంది వ్యక్తపరిచినటువంటి అనుమానాలు ఏమిటంటే, ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ దశలు ఉంటాయి కదా, పోలింగ్ దశలని అధికార పార్టీ పెద్ద పెద్ద నాయకుల యొక్క పర్యటనలకి అనుగుణంగా, వారికి అనుకూలంగా నిర్ణయించింది అనేటువంటి మరొక అభియోగం ఉంది. అది కూడా నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే షెడ్యూల్స్ని చూస్తుంటే అలా అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, మీకు తమిళనాడు 39 స్థానాలండి, ఒక ఫేజ్ అండి. ఆవిడ 24లో బీహార్లో 40 స్థానాలండి, ఒకటే ఎక్కువ అండి. ఎన్ని ఫేజీలండి? 5 ఫేజీలండి. ఆంధ్రప్రదేశ్ అండి 25 స్థానాలండి, ఒకటే ఫేజ్ అండి. ఒడిషా 22 స్థానాలండి, 4 ఫేజులండి. అంటే వాళ్ళకి అనుకూలంగా చేసుకునేటటువంటిది కనపడుతుంది కదా చాలా స్పష్టంగా. లేకపోతే అసలు దీని వెనకాల తర్కం ఏంటి చెప్పండి నాకు, దీనికి వెనకాల లాజిక్ ఏంటి చెప్పండి. ఎక్కువ స్థానాలకి ఎక్కువ, ఇప్పుడు యూపీ ఉంది 80 స్థానాలు, 7 ఫేజులు పెట్టారు. ఐ కెన్ అండర్స్టాండ్, అక్కడ అర్థం ఉంది పెట్టడంలో. ఇక్కడ ఏం అర్థం ఉందండి? 22 స్థానాలకిను 25కి ఒకటి పెట్టి 22కి 4 పెడతాం, 4 స్థానాలు పెడతాం. 39కి ఒకటి పెట్టి 40 స్థానాలకి 5 పెడతావా? ఎలా పెడతావండి? ఏంటి దాన్ని చెప్పండి నాకు, దానికి లాజిక్ చెప్పండి నాకు. సమ్ రేషనల్ షుడ్ బి దేర్. సో ఇదొకటి. ఇంతేకాదు వాసు గారు, మీరు ఫస్ట్ ఫేజు పోలింగ్ అయిన తర్వాత 11 రోజుల తర్వాత ఫైనల్ ఫిగర్ అనౌన్స్ చేశారండి. 11 రోజుల తర్వాత అండి. ఇది డిజిటల్ ఇండియా, ఇది ఈవీఎం. మీకు ఎన్ని పడ్డాయో ఏ క్షణానికి ఆ క్షణం తెలుస్తుంది. ఒక ఓటు పడగానే దాని లెక్క తెలిసిపోతూ ఉంటుంది. అండ్ ఇది ఎన్నికల కమిషన్కో, లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్కో, జిల్లా కలెక్టర్కో, స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్కో కమ్యూనికేట్ చేయడానికి మీకు నెట్ ఉంది, వైఫైలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, టక. అండ్ టెలిఫోన్ లైన్స్ కూడా బాగున్నాయి. మా చిన్నప్పుడు ఫోన్ కాల్ బుక్ చేసి, లైట్నింగ్ కాల్స్ బుక్ చేసి, గంటలు వెయిట్ చేసి, గాడిదల మీద, ఎడ్ల బండ్ల మీద, ఇంత లోతు నీళ్లలోనూ బ్యాలెట్ బాక్స్ పట్టుకుని, అసలు ఏ రకమైన రోడ్డు సదుపాయం కూడా లేనటువంటి రోజుల్లో కూడా 24 గంటల లోపుగా మనకి ఫైనల్ ఫిగర్స్ వచ్చేవి. ఇప్పుడు 11 రోజులు ఎందుకు పట్టింది? అంటే ఈ ప్రొవిజనల్ ఓటింగ్ పర్సంటేజ్కి ఫైనల్ ఓటింగ్ మీకు ఏమవుతుందంటేనండి, మీకు తెలుసు కదా, పోలింగ్ 5 గంటలకు 6 గంటలకు అవుతుందండి. కొన్ని చోట్ల 5 గంటలకు అయిపోతుంది, కొన్ని చోట్ల 6 గంటలకు ఎక్స్టెండ్ చేస్తారు వాతావరణ పరిస్థితిని బట్టి. అయితే 6 గంటల లోపు ఆ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశం ఇస్తారు. అది రాత్రి 11 అయినా 12 అయినా. దానికి ఒకటే కండిషన్ ఏమిటంటే, ఎన్నికల అధికారి కానీ, అక్కడ బూత్ దగ్గర ఉన్నటువంటి ఎన్నికల అధికారి కానీ, పోలీస్ బలంలో ఒకళ్ళు కానీ వచ్చి ఆ గేట్ వేయాలి. వాళ్ళు గేట్ వేసి
ఉన్నటువంటి వాళ్ళందరికీ స్లిప్పులు ఇవ్వాలి. గేట్ దగ్గర అంటే చివరిగా ఉన్నటువంటి వాళ్ళకి నెంబర్ 1 స్లిప్ ఇచ్చి ముందు ఉన్నటువంటి వాళ్ళకి ఆఖరి స్లిప్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకటి అక్కడ ఎందుకు ఉంటుందంటే ఆ తర్వాత ఎవరు వచ్చి దాంట్లో జాయిన్ అవ్వకుండా క్యూలో. ఇది ఒక రూల్. రెండో రూల్ ఏంటంటే వీళ్ళందరూ ఓటు వేసేటప్పుడు వచ్చి వాళ్ళకి ఇచ్చిన స్లిప్ని ఇవ్వాలి అక్కడ. ఆ స్లిప్పులన్నింటినీ భద్రపరచాలి. 2. మూడోది ఏం చేయాలంటే ఈ సమయం అయిపోయిన తర్వాత క్యూలో నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి అందరినీ కూడా వీడియో తీయాలి. ఆ వీడియో ఎలా తీయాలంటే వేగ్గా తీయడం కాకుండా ప్రతి వాళ్ళు స్పష్టంగా కనపడేలా రికగ్నిషన్ ఉండాలి, రికగ్నైజబుల్గా ఉండాలి. ఈ 3 కండిషన్స్ అది కూడా భద్రపరచాలి. సో ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో 12%, 13%, కొన్ని నియోజకవర్గాలు 20%, 25%, 30%, 30% కూడా దాటినే ఉన్నాయి. తేడా వచ్చినప్పుడు ఎవరు వీళ్ళందరూ? ఓకే, కాదంటలేదు, ఉన్నారే అనుకుందాం. వచ్చి వెయిట్ చేస్తున్నారు అంటే మీకు 20%, 15% మంది వచ్చారనంటే పోలింగ్ అయిపోయింది. అసలు పోలింగ్ అవ్వకముందు ఎంతమంది ఓట్ చేశారట? ఎందుకంటే ఏ బూత్లోనూ కూడా మీకు 1200, 1500 మించి ఉండదండి. ఉండరు కదా. ఇప్పుడు కూడా తగ్గించినట్టున్నారు కదా సార్, బూత్కి 1200 మంది చేసినట్టు. అంతే ఉంటుంది. అంటే మీకు దాదాపుగా ఒక 20-30% మంది తర్వాత వచ్చారా? వచ్చారే అనుకుందాం. నేను అనుమానించద్దు. చూపించు, స్లిప్పులు చూపించు, ఏ బూతుల్లో అలా వచ్చారో చూపించు, వీడియో చూపించు, దాని రికార్డు చూపించు. రికార్డు చూపించండి అని కోర్టుకు వెళితే హర్యానా ఎన్నికల మీద కొంతమంది అనుమానం వెళ్ళారు. వెళితే పంజాబ్ హర్యానా కోర్టు చూపించమని ఆదేశించింది. వాసు గారు ఆదేశిస్తే హుటాహుటి 2 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎక్స్ట్రాడినరీ గెజిట్ను ఒక దాన్ని పబ్లిష్ చేసి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి ఏ డాక్యుమెంట్స్ కూడా ఏ ఫుటేజీ కూడా ఇవ్వకూడదు అని ఆంక్ష పెట్టిందండి. ఎందుకు పెట్టారండి? అంటే పెట్టడానికి గల కారణాన్ని ఏమన్నా గజెట్లో మెన్షన్ చేశారా? లేదు, సెన్సిటివ్ అన్నారు అంతే. ఓకే, ఏంటి అంత అర్జెంటుగా సెన్సిటివ్ ఎలా? 2 రోజుల్లో, జస్ట్ 48 hours, 2 రోజుల్లో. తర్వాత ఈ మధ్య ఈ మొన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కాకుండా అంతకుముందు జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో జ్ఞానేష్ కుమార్ గారు ఏమన్నారంటే, మీరు ఫుటేజ్ చూపించండి అంటున్నారు, మన తల్లుల్ని, మన కోడళ్ళని, మన కూతుళ్ళని చూపిస్తామా అని అన్నారు. మీకు కావాలంటే ఇప్పుడు చూపిస్తాను నేను. ఎలక్షన్ కమిషన్ ఒక్కొక్క ఫేజు పోలింగ్ అయిన వెంటనే వాళ్ళు పత్రిక ప్రకటిస్తారండి. ఆ ప్రకటనలో ఎన్ని వందల ఫొటోస్ ఉంటాయో ఆడవాళ్ళు మేము ఓటేసాము అని బయటకు వచ్చి నుంచిన వాళ్ళు, గుంపులుగా నుంచిన వాళ్ళు, క్యూలో నుంచిన వాళ్ళు. మరి వాళ్ళందరినీ తీసావు అంటే అంత అర్జెంటుగా ఎలక్షన్ కమిషన్కి ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టే అంశం ఎందుకు అంటే మొత్తానికి ఇదంతా తప్పించుకునేటటువంటి కార్యక్రమం, సమాధానం చెప్పకుండా ఉండేటువంటి కార్యక్రమం, గోప్యంగా వాళ్ళ కార్యాన్ని నడిపించుకునేటటువంటి కార్యక్రమం. మీకు 1వ ఫేజు ఫైనల్ ఫిగర్ చెప్పడానికి 11 రోజులు తీసుకున్నారండి. 2వ ఫేజు ఫైనల్ ఫిగర్ చెప్పడానికి 4 రోజులు తీసుకున్నారండి. 3, 4, 5, 3 రోజులు తీసుకున్నారండి. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన ఏంటంటే మీకు మనకి ఆఖరి ఫేజ్ 7th ఫేజ్ 24 ఎలక్షన్స్, 7th ఫేజ్ పోలింగు మనకి June 1 అయిందండి. 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు ప్రకటించారండి. 1వ తారీఖు పోలింగ్ అయింది, 4వ తారీఖు ఫలితాలండి. 6వ తారీఖు ఎంతమంది ఓటేసారో చెప్పారండి. ఎలా అండి? మీరు వేరియేషన్ కాదు, మీరు ఎంతమంది ఓటేశారో అనేటువంటిది చెప్పిన తర్వాత ఫలితం చెప్తారా, లేకపోతే ఫలితం చెప్పిన తర్వాత ఎంతమంది ఓటేసారని? ఓటేసిన వాళ్ళు ఎంతమందో తెలిసిన చెప్పిన తర్వాత రిజల్ట్. మీరు మన స్కూళ్ళల్లో స్కూల్ ప్యూపిల్స్ లీడర్ SPL ఎలక్షన్ జరిగేవి, అందులో కూడా ఇలాగా మీరు ఎన్నికల ఫలితం ప్రకటించిన తర్వాత ఎంతమంది ఓటింగ్ వేశారు అనేది చెప్తే ఆ ఎన్నికలు కూడా ఒప్పుకోరు, అవి కూడా ఒప్పుకోరు. అలా చేశారండి. ఆశ్చర్యం కదా. అంతకన్నా ఆశ్చర్యం చెప్తాను మీకు. 2వ ఫేజ్ పోలింగ్, 2nd ఫేజ్ పోలింగ్
సెకండ్ ఫేజ్ పోలింగ్లో ప్రిలిమినరీ డేటా ఇంతవరకు ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుంటాం కదా, ఈ క్షణం వరకు ఎలక్షన్ కమిషన్ విడుదల చేయలేదండి. సెకండ్ ఫేజ్కి వీ డోంట్ హ్యావ్ ఫుల్ డేటా ఈవెన్ టుడే. ఎన్నికల ఎన్నాళ్ళు అయిపోయిందండి? ఎప్పుడు మాట 24. ఇంతవరకు లేదు. అందులో ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ ఫేజ్లో 88 స్థానాలండి. 88 స్థానాల్లో బీజేపీ ఎన్డీఏ స్ట్రైక్ రేటు ఎక్స్ట్రాడినరీ అండి. యూపీలో 8 వాళ్ళే, అట్లా కొన్ని చోట్ల 6 వాళ్ళే, కొన్ని చోట్ల 3 6, కొన్ని చోట్ల 1 వాళ్ళే, కొన్ని చోట్ల 14 వాళ్ళు, కొన్ని చోట్ల 10 వాళ్ళు అట్లా. కానీ ఎంత ఓటు పడింది అనేది ఇంతవరకు తెలియదు మనకి. ఇవాళకి రివీల్ చేయడానికి ఈసీ రెడీగా లేదు, చేయలేదు. ఇంతవరకు అడిగిన డేటా లేదంటారు. లేదు. అడిగితే ఎందుకు మీకు, నువ్వు హైదరాబాద్ కొంత ఓటర్వి, నీకు మహారాష్ట్రలో ఓటింగ్ నీకెందుకు? అదేమిటండి? అంటే ఎన్నికలు అనేటటువంటి ప్రక్రియ కేవలం ఎన్నికల సంఘానికి, రాజకీయ పార్టీలకి, అభ్యర్థులకి సంబంధించిందా? పౌరులకి ఈసీ అనుకుంటుంది కాదు కదా. ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్ కదండి. పబ్లిక్ అంటే నేను ఒక పౌరుడిగా ఎన్ని ఓట్లు పడ్డాయి అనేటువంటి అడిగే తెలుసుకునేటువంటి హక్కు నాకు ఉంది కదా. ఐ డోంట్ హ్యావ్ టు బీ క్యాండిడేట్. నేను అభ్యర్థిని, పొలిటికల్ పార్టీని అయితేనా కానీ ఇవ్వరా? పోనీ పార్టీ కూడా అడుగుతోంది కదా. మీరన్న కాంటెక్స్ట్ కూడా వచ్చింది సార్. ఢిల్లీలో కాంగ్రెస్ క్యాండిడేట్ ఒక ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అడిగితే మీకు 2 చోట్ల ఎవరో అబ్జెక్షన్ పెట్టారు, ఆయనకి 2 చోట్ల ఓటు, మీకు 2 చోట్ల ఓటు హక్కు ఎందుకు ఉందని చెప్పి నోటీసులు పంపించి ఇచ్చింది ఎవరు? ఎలక్షన్ కమిషనే. ఇచ్చిన వాళ్ళని అడగాల్సింది పోయి ఆఫీసర్స్ని, ఆయనకు నోటీసులు పంపించింది. సో ఇంత అవకతవకలు, దాటవేయడం, సమాచారం ఇవ్వకపోవడం, అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఒక ఆయన ఆర్టీఐ పిటిషన్ వేశారండి. 2024 ఎన్నికల్లో మీ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరు, వారి కాంటాక్ట్ నెంబర్స్ ఏమిటి ఇవ్వండి. ఎన్నికల సంఘం ఒక ఆశ్చర్యకరమైనటువంటి సమాధానం ఆన్ రికార్డ్ చెప్పిందండి. మాకు రిటర్నింగ్ అధికారుల పేర్లు కానీ వారి నెంబర్లు కానీ తెలియదు, మా దగ్గర లేదు. ఎవరు కండక్ట్ చేశారండి ఎలక్షన్స్? మీరు ఎవరు గుంపులో గోవిందాలు ఎవరన్నా చేశారు? ఇలాంటి ఎన్నికల సంఘం కండక్ట్ చేసినటువంటి ఎన్నికలు నమ్మశక్యమైన ఎన్నికల. ఇప్పుడు ఒక ఉదాహరణ సార్, బీహారే చెప్పుకుందాం. ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. 65 లక్షల నుంచి మొత్తానికి ఇంత ఆందోళన జరిగితే 14 లక్షలు యాడ్ చేశారు. మహారాష్ట్ర చూస్తే 79 లక్షలు. ఏది పార్లమెంట్కి లేని వాళ్ళు అసెంబ్లీకి వచ్చేసారు హఠాత్తుగా. ఎక్కడి నుంచి వచ్చేసారు మరి వాళ్ళు? సో అదే క్రమంలో చూస్తే మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ప్రొవిజనల్ ఓటింగ్ పర్సంటేజ్కి ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్కి 12.85% తేడా వచ్చింది. ఇప్పుడు ఎస్ఐఆర్ మీరు అన్నారు ఇందాక, వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల్లో అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది. ఎస్ఎస్ఆర్ ఉంది కానీ వాళ్ళు రాసుకున్న రూల్ బుక్లో ఎస్ఐఆర్ లేదు కదా. వాళ్ళు నిజంగా అమలు చేస్తే రేపొద్దున దక్షిణాది రాష్ట్రాలు, మరి వాళ్ళు కీలకమని భావిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఓట్ల తొలగింపు లేకపోతే ఓట్లు అదనంగా ఒక 70 లక్షలు 80 లక్షలు వచ్చి చేరటం జరిగే ప్రమాదం కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇప్పుడు మీకు 2019లో ఒక విషయం వెలుగులోకి వచ్చిందండి. కన్యాకుమారి లోక్సభ స్థానంలో మీకు కోస్తా ప్రాంత వాసుల ఓట్లు 1,80,000 చిల్లరండి, దగ్గర 2 లక్షలు. అందులో ఒక 30,000 ఓట్లను తొలగించారండి. తొలగించినట్టు వీళ్ళకి తెలియదు. వాళ్ళు మనం వేశారు కాబట్టి వాళ్ళు కూడా ఉంటుంది అనుకుంటారు. రాజకీయ పార్టీ దగ్గర కూడా ఉన్న లిస్టుల్లో ఉన్నాయి వీళ్ళ పేర్లు. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఆ బూత్లో పోలింగ్ ఆఫీసర్లు పెట్టు కూర్చున్నటువంటి జాబితాలో ఈ పేర్లు లేవు. ఈ పేర్లు లేకపోతే వాళ్ళు గొడవ చేసేది ఏంటంటే మీ పేరు లేకపోతే మేము ఓటు తీసుకోలేమని అన్నారు. బయటకు వచ్చేసి కొంచెం అలజడి చేశారు, పిటిషన్ పెట్టారు. మొత్తానికి పెడితే అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ ఉంటాడు మామూలుగా. జిల్లా కలెక్టర్ ఏమన్నాడంటే ఏం జరగలేదండి, అంత బాగానే ఉందండి, తీయలేదండి వీళ్ళు ఏదో చెప్పాడు ఆయన. అంటే ఇది దాటవేద్దాం. తర్వాత వీళ్ళు ఏం చేశారు, సీఈఓని కలిశారు.
సీఈఓ కలిస్తే నాకు 2 రోజులు టైం ఇవ్వండి, నేను ఎంక్వైరీ చేసి చెప్తానని చెప్పి ఆయన ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయన తేల్చింది ఏంటంటే, వీళ్ళతో చెప్పింది ఏంటంటే, మీరు అనుకున్నట్టుగా 30,000 కాదండి, దగ్గర దగ్గర 15,000-20,000 పోయి ఉంటాయి అన్నాడు. అంటే ఉంది అక్కడ ఉంది సమస్య అయితే ఉంది ఉజ్జాయింపుగా చెప్పాడు. చెప్పిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అంటే, నేను అంతనే ఇన్వెస్టిగేట్ చేయలేనండి, మీరు ఒక పిటిషన్ పెట్టాలన్నారు. పిటిషన్ పెట్టారు. పిటిషన్ పెడితే ఆ పిటిషన్ ఇంతవరకు ఇవాళ వరకు 2019లో పెట్టినటువంటి పిటిషన్ని ఇంతవరకు కూడా దర్యాప్తు చేయలేదు. అంటే ఒక సెంటీమీటర్ కూడా కదల ముందుకి కదా. మరి ఏమన్నారు దాన్ని? మీకు పిటిషన్ పెడితే యాక్షన్ ఉండదు, సమాచారం ఉండదు. ప్రతిపక్ష నాయకుడు అడిగితే మీరు ఎఫిడవిట్లు ఇవ్వాలంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మేం చేసిన వర్క్ ఏమిటంటే, నేను చెప్పిన డేటా అంతా వాళ్ళు మీకు చెప్తున్నటువంటిదంతా కూడా ఎన్నికల సంఘం యొక్క వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటిది. మేము మా అంతటి మేము పరిశోధన చేసి తీసుకొచ్చింది ఏమి కాదు. వాళ్ళ వెబ్సైట్లో ఇవాళ ఇప్పుడున్నటువంటి డేటా చెప్తున్నాను నేను. మీకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారేమో ఇంకొక మార్గంలో చూశారు. ఆయన ఓటర్ లిస్టుల ద్వారా వెళ్ళాడు. మేము పోలింగ్ డేటా తీసుకున్నాం. అవును. ఆయన తీసుకుని ఆయన కనిపెట్టింది ఏమిటంటే, ఒక ఇంత చిన్న గదిలో 100 మంది ఓటర్లు, చాలామంది ఓటర్ల ఇంటి నెంబర్ 0, చాలామంది ఓటర్లు 103, 104 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది ఓటర్లు వాళ్ళ తండ్రి పేరు, భర్త పేరు, ఆడవారైతే భర్త పేరు, XYZ ABCD EFGH అలాంటివి. కొంతమంది ఓటర్ల తండ్రి పేరు లేకపోతే భర్త పేరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని పెట్టారు. కొంతమందివి ఈ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో. కొంతమందివి ఒకే రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో 3 చోట్ల, 4 చోట్ల. ఇన్ని అవకతవకలు ఉన్నాయి అనేటువంటి మాట చెప్తే, ఇవన్నీ కూడా ఎఫిడవిట్లో ఇవ్వండి అంటారు. అంటే వాళ్ళు కనుక విశ్వసనీయత పట్ల ఎంతో అంతో శ్రద్ధ ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే, ఇలా అన్నావా, మేము ఒకసారి దీన్ని కాస్త ఇన్వెస్టిగేట్ చేసి మీరు చెప్తానా, వీళ్ళు ఎంక్వైరీ ఇంటూ ద మ్యాటర్. ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుండగానే వీళ్ళు ఇక్కడి నుంచి రిజాయింటర్స్ ఇవ్వడం మొదలు పెడితే అర్థం ఏంటండి? ఇంకొకటి సార్, మీరు ఇంత స్టడీ చేశారు కదా, మీరు కానీ మీకు తెలిసిన సంస్థలు కానీ ఇండివిజువల్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఈ ప్రొవిజనల్ ఓటింగ్కి ఫైనల్ ఓటింగ్కి ఉన్న ఆ తేడా గురించి అడిగితే ఏమన్నా అసలు సమాధానం లేదు. మీరు అడిగారా? అడిగాం. అసలు ఎన్ని మెమోరాండమ్స్ ఇచ్చాము సివిల్ సొసైటీ నుంచి. అసలు ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వరండి. మమ్మల్ని ఆ గేట్ల లోపల కూడా రానివ్వరు. అక్కడ పడిగాపులు పడితే ఆ సెంట్రీ దగ్గర ఒక చిన్న తీసి ఇవ్వండి కాగితం ఉంటాడు అంతే. ఆ చిన్న గేట్ లాంటిది ఒకటి తీసి. అంటే అంత జవాబుదారీ లేనితనం, అంత లెక్కలేనితనం, అంత గోప్యం. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అడిగిన దానికే దిక్కు దివాణం లేనప్పుడు మీరు నేను అడిగితే మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారండి? ఇవాళ పరిస్థితి అలా ఉంది. కానీ ఇలా ఉండేది కదా దొరికిన ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం ఒక లెటర్ రాస్తే, మీరు 2 పేజీలు లెటర్ రాస్తే దాని అనుమానాలు వ్యక్తం చేస్తూ 5 పేజీలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నాయి. అలాంటివి 10-15 ఏళ్ల క్రితం వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక్కొక్క ఫేజ్ తర్వాత ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేయాల్సి వచ్చినా, లేకపోతే ఏదైనా చెప్పాల్సి వచ్చినా, తెలియజేయాల్సి వచ్చినా కాన్ఫరెన్స్ పెట్టేవాడు. ఇప్పుడు అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం లేదు కదా ఎన్నికలు జరుగుతున్నప్పుడు. ఇప్పుడు SIR గురించి ఏదో 2 సార్లు పెట్టారని, అది కూడా ఏ రకమైనటువంటి సమాచారం కూడా జనానికి ఇచ్చేటువంటి ఆలోచన లేదు. తొలగించిన ఓటర్ల లిస్ట్ ఇవ్వమంటే ఇప్పటివరకు ఉన్న 5 కోట్ల మంది ఓటర్ల లిస్ట్ చేతుక్కోమని అంటాం ఎంతవరకు కరెక్ట్ అండి? అది కూడా మెషిన్ రీడబుల్ కాదు. ఇప్పుడు మెషిన్ రీడబుల్ అంటే మీరు కంప్యూటర్కి ఫీడ్ చేస్తే ఆ పేర్లు ఏమిటో చెప్తుంది మీకు.
వీళ్ళు ఏమంటారంటే అలాంటిది ఇస్తే ఇప్పుడు ఇలా మార్చడం కుదరదు. ఇట్స్ ఓన్లీ రీడ్ ఓన్లీ, ఇట్స్ నాట్ రైట్ ప్రొవిజన్ లేదు దానికి. రీడ్ ఓన్లీ డాక్యుమెంట్. ఇది మీరు మామూలుగా అమీర్పేటలో ఉన్నటువంటి ఏ కంప్యూటర్ సంస్థకి వెళ్ళి చెప్తారు మీకు ఏది రీడబుల్, ఏది రీడబుల్ కాదు, ఏది ఎడిటబుల్, ఏది ఎడిటబుల్ కాదని, ఏది రైటబుల్, ఏది రైటబుల్ కాదని చెప్తారు కదా. మెషిన్ రీడబుల్ అంటే ఇట్ ఇస్ నాట్ మెషిన్ రైటబుల్. అది సో ఆ రకమైన చిన్న తారతమ్యం కూడా మనకు తెలియదు అనుకుని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మన మీద ఇట్లాంటి అబద్ధాలు చెప్తుంటే అసలు ఏం ప్రజాస్వామ్యం అంటే అలా ఇవ్వటం ద్వారా కూడా లేనిపోని అనుమానాలు వాళ్ళకి ఎందుకు క్రియేట్ చేయాలి, ఇవ్వకూడదు అని భావించి కూడా ఇచ్చుండకపోవచ్చు కదా. అలా కాదండి, ఏం అనుమానం అండి అసలు వాళ్ళ పర్సెప్షన్లో ఎలక్షన్ కమిషన్ అంతే కదా. అంటే అసలు మనం రేపు పొద్దున్న ఒక ప్రశ్న అడగడానికి కూడా మనకి ఏ ప్రాతిపదిక ఉండకూడదు. అదే అంచేత మీకు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ స్థానానికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టుని అధ్యయనం చేయడానికి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఒక పెద్ద 30-40 మంది టీం పెట్టుకుంటే సంవత్సరం పట్టిందండి. మరి మొత్తం 543 నియోజకవర్గాల్లో చేయాలంటే ఏం చేయాలి మనం? ఇంపాసిబుల్ అది. అంచేత అంటే ఇప్పుడు మీకు సమాచారం అనేటటువంటిది జనానికి చేరకుండా ఉండడం వారి ఉద్దేశం అండి. అంటే మమ్మల్ని ఎవరు కూడా సమాచారం ప్రాతిపదిక మీద ఎవరు ప్రశ్న అడగకూడదు, మమ్మల్ని నిలదీయకూడదు, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాము, మీరు ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పాము, ఎవరు నెగ్గారో చెప్తాము. అదేమి రేపు బీహార్ నవంబర్ 14న బీహార్ రిజల్ట్ కూడా ఇలాగే, అంటే నేను ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే దాని ప్రక్రియ గురించి నేను అడుగుతున్నాను సార్. ప్రక్రియ ఈ దీంట్లో వీసం ఎత్తు కూడా తేడా ఉండకపోవచ్చు అంటారా? ఇలాగే నడుస్తుందంటారా? ఇవాళ ఉదయం అండి నేను ఒక కార్టూన్ చూశాను. ఆయన చాలా మంచి కార్టూనిస్ట్. ఆయన ఆ కార్టూన్ ఏం చేశాడంటే ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, బయట ఒక ఆయన ఏం చేతను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఎవరి దగ్గర చెప్పేస్తే వదిలిపోతుంది కదా అన్నాడు. ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసి చేయడానికి పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ అది ఇతను అంటున్నాడు అనమాట. ఈ టెన్షన్ లేకపోతే ఎవరు అయిపోతుంది కదా, అయిపోతుంది మళ్ళీ ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ దానికి చెప్పేచ్చు కదా అంటున్నాడు. అంటే మీకు జర్నల్లో ఇవాళ ఎన్నికల స్థిరమైన అభిప్రాయం ఏర్పడింది ఎలక్షన్ కమిషన్. సో నేను ఇప్పుడు బీహార్ ఎన్నిక ఏమవుతుందంటే జనం ఓటు వేస్తే వాళ్ళ మనోగతం బ్యాలెట్ బాక్స్లో ప్రతిబింబిస్తే ఏమవుతుందో అదొకటి. అసలు బ్యాలెట్ బాక్స్కి మన మనసులో ఉన్నటువంటి దానికి సంబంధమే లేకపోతే ఇప్పుడు డెమోక్రసీలో ఒకటే ప్రిన్సిపల్ వాసు గారు, ఐ షుడ్ బీ ఏబుల్ టు ఓట్. వెన్ ఐ ఓట్ ఇట్ షుడ్ బీ రికార్డెడ్ యాజ్ ఐ ఓటెడ్, ఇట్ షుడ్ బీ కౌంటెడ్ యాజ్ రికార్డెడ్. నేను ఓటు వేసేటటువంటి అధికారం అవకాశం ఉండాలి. నేను వేసినటువంటి ఓటు నేను ఎవరికి వేద్దాం అనుకుంటున్నానో అలా రికార్డు కావాలి, వాళ్ళకే పడాలి. అలా రికార్డ్ అయింది లెక్కించాలి. అసలు ముందేమో ఓటర్స్ని తొలగించడం, ఓటు హక్కు లేకుండా వినియోగించుకునే అవకాశం లేకుండా చేయడం, 2 వీవీప్యాట్స్ కాల్ చేయడం, తర్వాత ఏ రికార్డు ఇవ్వకపోవడం, 3. అసలు నేను వేసిన ఓటు నేను వేద్దాం అనుకున్న వాళ్ళకి పడిందా లేదా కూడా నాకు సాక్ష్యం లేదు. పడింది అనుకుందాం, పడినట్టుగా లెక్కిస్తున్నారా లేదా కూడా నాకు దగ్గర ఆధారం లేదు. వాళ్ళు చెప్తున్నారు అంతే, ఇన్ని ఓట్లు పడ్డాయి. ఇంకోటి మనకి 543 స్థానాలండి. 542లో ఎన్నికలు జరిగాయండి. సూరత్ యునానిమస్ అయింది, దానికి మళ్ళీ వస్తాను నేను. ఆ 543లో 538 అండి, 542 అండి. 542లో 4 స్థానాల్లో వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి ఫైనల్ ఫిగరు, కౌంటింగ్లో ఉన్నటువంటి ఫైనల్ ఫిగర్ ఒకటేనండి. మిగతా 538 స్థానాల్లో 538 స్థానాల్లో సుమారు 176 స్థానాల్లో వాళ్ళు ప్రకటించిన దానికన్నా లెక్క పెట్టింది ఎక్కువ అండి. మీరు అనేది ప్రొవిజనల్ ఓటింగ్ ప్రొవిజనల్ కాదు, ప్రొవిజనల్ అది వేరే లెక్క. అసలు కౌంటింగ్ ఎంతగా ఇప్పుడు మెషిన్ ఓపెన్ చేస్తాను, కౌంటింగ్ ఓపెన్ చేస్తారండి. ఓపెన్ చేసినప్పుడు ఇంత పోలైంది అంటాం కదా ఆ బూత్.
మీరు మెషిన్ నుంచి వచ్చినటువంటి నంబరు ఎక్కువ అండి. మిషన్ ఇక్కడ ఉంటే ఇక్కడి నుంచి తీసే లోపల మారిపోతుంది ఫిగర్. ఓకే, అది 176 కాన్స్టిట్యున్సీస్లో. మిగతా 353 ఎంతో ఉన్నాయి కదా, వాటిల్లో తక్కువ అండి. సో మొత్తం దేశంలో 4 నియోజకవర్గాలు తప్ప 538 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగినటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువ కానీ తక్కువ కానీ ఓటు. ప్రొవిజనల్ ఫైనల్ ఒకటి, అది వేరే లెక్క. అది వేరే లెక్క, ఇది వేరే లెక్క. అంటే ఇక్కడ తేడా ఉంది, అక్కడ తేడా ఉంది, పోలింగ్ దశల్లోనూ తేడా ఉంది. కానీ ఇంత పెద్ద వ్యవస్థ నిర్వహించాలంటే ఎంత ఇంటెలిజెంట్ నెట్వర్క్ పనిచేసి ఉండాలండి. ఇంటెలిజెన్స్ లేకపోతే చేయలేరు. ఇప్పుడు వెల్ ఆర్గనైజ్డ్ ఇంటెలిజెంట్ నెట్వర్క్. ఇప్పుడు మంచి బ్రహ్మాండమైనటువంటి దొంగతనాలు ఎలా దొరుకుతాయండి? తెలివితక్కువలు చేస్తారా? అవ్వదు కదా. తెలివితక్కువల వల్ల ఇంటెలిజెంట్, ప్లానింగ్, టెక్నాలజీ, ఎగ్జిక్యూషన్, మెటిక్యులస్గా ఉండడం, ట్రైనింగ్, దానికి ఇవన్నీ జరిగితేనే కానీ అవ్వదు. మీకు ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఏమయ్యా మరి తెలంగాణలో కాంగ్రెస్ నెగ్గింది, బీజేపీ నెగ్గేయచ్చు కదా ఇలా చేసుకుంటే, ఎందుకు చేసుకోలేదు? కర్ణాటకలో ఎందుకు చేసుకోలేదు? జార్ఖండ్లో ఎందుకు చేసుకోలేదు అంటారు. దానికి నేను చాలామంది రాజకీయ పార్టీలు కూడా మాట్లాడారు, మనం ఇక్కడ నెగ్గాం కదా అక్కడ నెగ్గలేదంటే వాళ్ళే అంటున్నారు, మరి నెగ్గినప్పుడేమో బాగానే ఉంటుంది, నెగ్గకపోతేనేమో ఇందులో ఏదో తేడా ఉందంటారా, ఇది డబుల్ స్టాండర్డ్స్ కదా అంటారు. మంచి ఆర్గ్యుమెంటే. కానీ ఇప్పుడు మీకు క్యాసినో తెలుసు కదా, ప్యాకెట్ అనుకుందాం, చూస్తూనే ఉంటాం కదా సార్, చూస్తుంటాం. ఇప్పుడు ప్యాకెట్లో ఎలా ఉంటుందంటేనండి, ప్యాకెట్లో మనం ఆడతాము, ఒక ఆట నెగ్గుతాం, ఒక ఆట ఓడిపోతాం, 2 ఆటలు ఓడిపోతాం, ఒక ఆట నెగ్గుతాం. అంటే నెగ్గి ఓడి వస్తుంటే ఏమవుతుందంటే మనకి నెగ్గుతామనేటువంటి ఆశ ఇంకా అలా సజీవంగా ఉంటుంది. ఇప్పుడు ఆడిన ప్రతిసారి ఓడిపోయావు మన్నాడు ఆడలేవు. మళ్ళీ రావాలంటే ఒకటి నెగ్గుతూ ఉండాలి, ఒకటి ఓడుతుండాలి. కానీ మొత్తానికి చూసుకుంటే మాత్రం మీకు లాస్, నాకు లాభం. యు ఆర్ ద లూజర్. సో ఇప్పుడు జరుగుతుంది అది. జార్ఖండ్ చిన్నది, నువ్వు తీసేసుకో, వాడికి ఇచ్చేద్దాం. తెలంగాణ, మహారాష్ట్ర నాకు ముఖ్యం, తెలంగాణ ఇచ్చేసేయి. హర్యానాలో రైతులు ఉద్యమం చేసేటువంటి ఢిల్లీలో రాకుండా అడ్డుకోవాలంటే మనకు హర్యానా కావాలి, అంచేది హర్యానా తీసుకో. ఇట్లాగా ఒకటి ఇవ్వడం, ఒకటి తీసుకోవడం, ఇవన్నీ ఒకటొకటి ఇచ్చుకుంటూ లోక్సభ తీసేసుకో మొత్తం. అంటే స్టాటిస్టిక్స్లో పర్మిటేషన్స్, కాంబినేషన్స్ మాదిరే అచ్చంగా అంత తెలివితేటలతో చేస్తున్నటువంటి దోపిడీ ఇది. అంటే ఎన్నికల దొంగతనం అన్నమాట, ఓట్ చోరీ. సరే, దేశం అంతా ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మీద పెద్దగా ఎవరికి అనుమానం రాలా. మొన్నటి నుంచి ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే, దేశంలో సెన్సిటైజేషన్ పెరగటం వల్ల ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఫోకస్. ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికీ మనకు ముందు నేను మీకు రఫ్గా, మీరు సౌత్ ఇండియాలో మనం తెలుగు రాష్ట్రాలు, పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటక, తమిళనాడు, కేరళ గురించి ఒక్క జనరల్ ఒక కామెంట్ ఇచ్చి మీకు స్పెసిఫిక్గా నేను ఆంధ్రప్రదేశ్ గురించి వస్తానండి. మీకు ఆంధ్రప్రదేశ్లోనండి నాకు దగ్గర డేటా చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్లో ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా 12.54%. అంటే రాష్ట్రం మొత్తం మీద ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా 49 లక్షల ఓట్లండి. ఆ 49 లక్షల ఓట్లు 7 నియోజకవర్గాల మీద ప్రభావం చూపించాయండి. 7 పార్లమెంట్ ఓకే 7 పార్లమెంట్ నియోజకవర్గాలు ఏంటంటే ఒంగోలు, కర్నూలు, నంద్యాల, హిందూపూర్, అనంతపూర్, నర్సరావుపేట, ఏలూరు. వీటి ఫలితాలు కనీసం 7 మీద ప్రభావం చూపించే వీటి ఫలితాలు తారుమారయ్యాయండి. ఓకే ఒకటి. తర్వాత మీరు అక్కడి నుంచి తెలంగాణకు వద్దాం. తెలంగాణలో ప్రొవిజనల్కి ఫైనల్ ఫిగర్కి 4.28% తేడా ఉంది. 4.28% రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే 14.22 లక్షల ఓట్లు తేడా అండి.
తక్కువేం కాదు కదా సార్ 14 లక్షలు. ఇది 3 స్థానాల మీద ప్రభావం చూపించిందండి. ఉమ్. మెదక్, మహబూబ్ నగర్, సికింద్రాబాద్ అండి. ఓకే. ఈ 3 నియోజకవర్గాల యొక్క ఫలితం కూడా ఈ ఈ ఈ ఈ ఓట్ హైక్ తారుమారు చేసిందండి. ఉమ్. కర్ణాటక తీసుకుంటే కర్ణాటకలో ఈ ప్రొవిజనల్కి ఫైనల్ ఫేర్కి తేడా 4.08% అండి. మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద 22.33 లక్షల ఓట్లు తేడా వచ్చిందండి. ఈ 22.33 లక్షల ఓట్ల తేడా 6 నియోజకవర్గాల మీద ప్రభావం చూపించిందండి. 6 నియోజకవర్గాలు ఇటు నుంచి అటు మారినాయి. కేరళలో ఈ ఈ ఈ ఈ వ్యత్యాసం Hmm. ప్రొవిజనల్కి ఫైనల్ ఫిగర్కి 6.17% అండి. 6.17% అంటే సుమారుగా 17 లక్షల చిల్లరండి తేడా. ఇది ముఖ్యంగా కాన్సన్ట్రేటెడ్గా బాగా ఎక్కువగా మీకు త్రిశూర్ మీద పడిందండి ఈ ప్రభావం. త్రిశూర్ని బీజేపీ గెలుచుకుంది. సురేష్ గోపి. ఎస్. తమిళనాడు చాలా ఇంట్రెస్టింగ్ అండి. తమిళనాడులో అంటే అక్కడ బీజేపీ ఎన్డీఏకి స్థానం రాలేదు కాబట్టి తమిళనాడుని మనం పెద్దగా పట్టించుకోకలేదు అనేటువంటి ఉదాసీనతో ఉన్నారు జనం. మొన్న నేను చెన్నై వెళ్ళినప్పుడు చెప్పాను, ఇది మీరు 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 చాలా పొరపాటు చేసిన వాళ్ళు అవుతారండి. ఏంటంటే అది తమిళనాడులో గ్యాప్ 7.53% అండి. పెద్ద కేరళ కన్నా ఎక్కువ ఉంది. 7.53. కానీ అక్కడ వీళ్ళకి స్వతహాగానే ఎక్కువ బలం లేదు కాబట్టి 7.53 ఉన్నా కూడా ఒక స్థానం కూడా రాలేదు. కానీ ఓట్ పర్సంటేజ్ అన్నట్టు. కానీ ఏమైందంటే 2019లో 2019లో బీజేపీ ఓట్ షేరు 3.58% ఉంటే ఇప్పుడు 7.66%కి పెరిగిందండి. 11.24% పెరిగిందండి. 3.58 నుంచి 11.24కి పెరిగిందండి. అంటే దాని గ్యాప్ 7.66% అండి. ఈ 7.66%లో 7.53% ఈ వ్యత్యాసం వల్లే పెరిగింది. ఓకే, రైట్. అయితే ఇదంతా కూడా జాగ్రత్తగా రంగం సిద్ధం చేయడం అనమాట. రేపొద్దున్న ఒకేసారి మాకు 20% వచ్చేసిందంటే అందరూ నమ్మరు కాబట్టి 3 నుంచి మేము 3 నుంచి మేము 11.24కి వచ్చాము. అప్పుడు 7 చిల్లర పెరిగింది మాకు. ఇప్పుడు 11.24% నుంచి 20% వచ్చింది అని చెప్పి కొన్ని సీట్లు కూడా పట్టుకుని వాళ్ళని పెట్టుకుని గవర్నమెంట్ పెట్టేసేటువంటి పథకం అన్నమాట. సో ఈ 4 రాష్ట్రాల్లోనూ కూడా వ్యత్యాసం, అందులో ఆంధ్రప్రదేశ్లో వ్యత్యాసం అన్నిటికన్నా కూడా ఎక్కువ, చాలా ఎక్కువ. ఇంచుమించు ఇంతే. ఇది 12.54%. ఒడిశాలో 12.48%. దగ్గరలో ఉన్నారు. అక్కడ 22 స్థానాలకి 21 బీజేపీ గెలుచుకుంది. స్వీప్ చేసి పడేశారు. అండ్ పెద్ద మార్జిన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మార్జిన్స్ చూడండి. ఇప్పుడు ఇది ఈ ప్రభుత్వం రాకుండా ఆ ప్రభుత్వం వచ్చేది అండల నేను అసలు గెలుపోవటం గురించి ప్రస్తావన కాదు, అవసరం, అది సెకండరీ. ఇప్పుడు మీరు బ్యాంకుకు వెళ్తుంటారండి. బ్యాంకులో సాయంత్రం బ్యాంకు బ్రాంచ్ క్లోజ్ చేసేటప్పుడు మొత్తం అన్ని లెక్క చూసుకుని ₹1 తేడా వచ్చినా కూడా మళ్ళీ లెక్క పెట్టి అది సరిసమానం క్లోజ్ చేయాలి. ఆ రోజు క్లోజ్ చేసే వరకు ఎవరు బయట కదలని వీళ్ళు కదా. అలా కాకుండా తేడా వచ్చింది, ₹1 తేడా వచ్చింది అనుకుందాం. ఈ ₹1 నువ్వు ఉంచేసుకోవా, అందులో పెట్టే అంటే ఊరుకోరు కదా. అక్కడ తేడాలి. అలాగా నువ్వు ప్రిలిమినరీకి దీనికి 12.54% ఎందుకు తేడా వచ్చింది అన్నదానికి ఒక రేషనల్ ఎక్స్ప్లెనేషన్ లేకపోతే అనుమానం అనేది ఉంటుంది. వీళ్ళు ఏది సమాచారం ఇవ్వకుండా అంతా గోప్యంగా ఉంచి అన్నిటికీ దాటవేతలో ఉండి ఎన్నికల లిస్టు ఓటర్ లిస్ట్ సరిగ్గా లేకుండా ఉండి ఓటర్ లిస్ట్ ఎందుకు సరిగా లేదు, ఎవరు తీసేసారు అని అంటే సమాధానం చెప్పకుండా ఉండి సమాధానం చెప్పినా కూడా వాళ్ళు చెప్పినటువంటి కారణాలు వేరు, అక్కడ ఉన్నటువంటి కారణాలు వేరు అని చెప్పి ఒక ఇంట్లోనే 100 ఓట్లు 50 ఓట్లు ఉండడం, పేర్లు రకరకాలుగా ఉండడం, ఒకే ఓటర్ 4 చోట్ల ఉండడం, ఇన్ని చూస్తున్నప్పుడు హైదరాబాద్ అయితే కబ్రస్థాన్లో 700 ఓట్లు అట్లా వచ్చేసింది. ఒక షాపులోనండి, అది నివాస ప్రదేశం కూడా కాదు, ఒక కొట్టులో షాప్లో ఓటర్లు అండి. ఆ రకమైనటువంటి ఓటర్ లిస్ట్ తయారు చేసి ఆ ఓటర్ లిస్ట్ దీని ప్రియాంబుల్ ఎక్సర్సైజ్ ఒక 2-3 ఏళ్ళు చేస్తుంటారు కదా సార్ కనీసం. ఇది మామూలు ఎక్సర్సైజ్ కాదండి. ఇప్పుడు ఇవాళ ఎలక్షన్ అయిపోగానే రేపటి నుంచి మొదలెట్టు 2019 అయిపోగానే
2024 కోసం రేపటి నుంచి మళ్ళీ మొదలెట్టు. ఇప్పుడు మీకు ఒకటేనండి, నేను ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎందుకు చేయాల్సి వస్తుంది అంతా మామూలుగా నెగ్గచ్చుగా. ఎందుకు చేయాల్సి వస్తుందంటే, మీరు బీజేపీ ఎప్పుడైతే ఈ మైనారిటీలు ఈ దేశంలో ఉండే అవసరం లేదు, ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాము, రిజర్వేషన్లు ఉండవు, ఇది హిందువులదే ఈ దేశం, హిందువులే రాజ్యం చేయాలి ఇక్కడ, మిగతా వాళ్ళందరూ ఉండాలంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు 2వ తరగతి పౌరులుగా మాత్రమే ఉంటారు అనేటటువంటిది ఈ మధ్య బాగా మొదలుపెట్టారు. 2014లో అది కాదు, 19లో కూడా ఇంతో అంతో ఏదో బాలాకోటని మరొకటని మిగతా ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం రామ జన్మభూమి, లేకపోతే ఆర్టికల్ 370, లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ పట్టుకొస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తాం, వీళ్ళు ఉండకూడదు వాళ్ళు ఉండకూడదు, ఇది ఎకనామిక్ బాయ్కాట్ చేయాలి, వాళ్ళ ముస్లిమ్స్ మిగతా మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యాపారాల్లో ఏం కొనకూడదు, ఇలాంటివన్నీ మొదలుపెట్టేప్పటికీ జనం ఒప్పుకోలేదండి. అంచేత ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు అయిన తర్వాత పోలింగ్ సరళి, ర్యాలీలకి వచ్చినటువంటి జనం సంఖ్య పల్స్గా రావడం, రాకపోవడం, అనేక ఖాళీ కుర్చీలు చూపిస్తూ మనం చాలా సోషల్ మీడియాలో చూస్తాం. ఇలా ఉండడంతో అనుమానం వచ్చి ఈ రకమైనటువంటి దానికి పాల్పడకపోతే, మీరు చూడండి, మీరు ఇటువంటి ఎజెండాతోటి భారతీయ జనసంఘం వెళ్ళేది. వాసు గారు మీకు గుర్తుందో లేదో, భారతీయ జనసంఘానికి ఎప్పుడూ కూడా 10% ఓటు కూడా రాలేదండి. జనసంఘం ఉన్నంత వరకు వాళ్ళ మ్యాక్సిమం పీక్ 1967లో వాళ్ళ ఓట్ పర్సంటేజ్, హైయెస్ట్ ఓట్ పర్సంటేజ్ 9.7. అది మానేసి మేము ఆర్టికల్ 370, రామ జన్మభూమి, ఆర్టికల్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇవన్నీ పక్కన పెట్టాము అని చెప్పి ఒక మోడరేట్ ఫేస్ పట్టుకొచ్చిన తర్వాత కొంత ఆమోదయోగ్యంగా అవ్వడం మొదలుపెట్టారు వాజ్పేయి గారిని తీసుకొచ్చిన తర్వాత. ఇప్పుడు 2014లో కూడా మేము కరప్షన్ నిర్మూలిస్తాము, అవినీతి లేకుండా చేస్తాము, బయట ఉన్న నల్లధనాన్ని పట్టుకొచ్చేస్తాము, ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాము, ప్రతి బ్యాంకు అకౌంట్లోనూ 15 లక్షలు 20 లక్షలు డబ్బులు వేస్తాం, ఇవన్నీ చెప్పినందువల్ల కొంత మొగ్గు చూపించడం ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ ఎజెండా పట్టుకురావడం మొదలుపెట్టారో దాన్ని ఈ దేశ ప్రజ తిరస్కరిస్తుంది అనేటువంటి భయంతో ఏవైనా సరే మనం రాజ్య అధికారాన్ని వదలకూడదు అని ఈ రకమైనటువంటి దానికి పాల్పడారనేది నా ఉద్దేశం. రైట్ సార్, ఫైనల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెప్తానన్నారు. ఇప్పుడు ఇందాక నేను ఇచ్చాను కదండి, మొత్తం 4 రాష్ట్రాలు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సెగ్మెంట్స్ చెప్పారు, అసెంబ్లీ వరకు వచ్చేప్పటికి. అసెంబ్లీ పార్లమెంట్ వరకే, పార్లమెంట్ సెగ్మెంట్. మీకు ఈ మొత్తం మీద అంటే ఇప్పుడు 4 రాష్ట్రాల్లో చెప్పాను, మిగతా రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు ఇట్టించి అట్టించి ఇటు వెళ్ళాయి అనే దాని మీద ఒక అంచనా. ఓకే, మీకు ఓవరాల్గా 2024 ఎన్నికల్లో 5 కోట్ల ఓట్లు ఎక్కువ లెక్క పెట్టారండి. అవుట్ ఆఫ్ మనకు 143 కోట్ల జనాభాలో ఓటింగ్ ఉన్నది వచ్చేప్పటికి ఒక 25-30 కోట్లు తీస్తే మిగిలిన వాళ్ళందరూ ఓటర్స్ కిందే. 95 అంతా ఉంటాయి. 96 కోట్ల మంది. 5 కోట్ల ఓట్లు ఎక్కువగా, అంటే 5 కోట్ల ఓట్లు మీరు అన్ని నియోజకవర్గాల మీద సమానంగా పంచకూడదు, అదే మారుతూ ఉంటుంది. మేము వేసినటువంటి లెక్క ప్రకారం 79 స్థానాలు, కేవలం 79 పార్లమెంట్ స్థానాలు అంటే ఆంధ్రప్రదేశ్లో 7 చెప్పాను కదా, 7, తెలంగాణలో 2, 3 అట్లా. దీనివల్ల మీకు ఇవాళ ఎన్డీఏ బలం 293 అండి. 293లో 79 తీసేయండి, మీకు 214 అవుతుందండి. అంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కూటమి 214 స్థానాలకి పరిమితం అయ్యేది. నిజానికి గెలుచుకున్నది 214. ఇది అవతల వాళ్ళ ఖాతాలో వేస్తే ఇప్పుడు ఇండియా కూటమి 234 అండి. 79 కనుక మీరు దానికి అదనంగా జోడిస్తే 313 అవుతాయండి. సో ఇటుది అటైపోయింది, అయిపోయింది కంప్లీట్గా. ఇది ఇవాళ మన ముందున్నటువంటి వాస్తవ చిత్రం.
ఇది గనక నా భయం ఏంటంటే వాసు గారు, ఇది గనక ఇలా వదిలేస్తే, దీన్ని అడ్డుకోకపోతే, దీన్ని ప్రశ్నించకపోతే, దీన్ని నిలదీయకపోతే, ఇప్పుడు 5 కోట్ల ఓటు, వచ్చే ఎన్నికల్లో 10 కోట్ల ఓటు, ఆ తర్వాత 15, 20, Multiply 30 చేసుకుంటూ వెళ్ళి కొన్నాళ్ళకి అసలు ఎన్నికలే లేకుండా చేసినా కూడా మన ఎవ్వరికీ దిక్కు దివాణం ఉండదు. సో ఇట్స్ హై టైం అంచేత భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టుకోవాలి అని అంటే ఇప్పుడు ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడతారు అనేది తర్వాత. అది వేరే విషయం సార్. ఇప్పుడు అలా అంటే నాకు ఒకళ్ళ మీద ఒక పార్టీ మీద మక్కువ, ఇంకో పార్టీ మీద మక్కువ లేదు అని అంటారా? ఉన్నాయి. అయితే ప్రజాస్వామ్య ప్రక్రియ మాత్రం సరిగ్గా ఉంటే నాకు నచ్చినటువంటి పార్టీ నెగ్గితే సంతోషమే, నచ్చకపోతే నేను జనంలోకి వెళ్ళి పని చేసుకుని వాళ్ళ మనసు మార్చి నెగ్గేలా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కానీ నువ్వు ఎక్కడ ఓటేసినా, ఎలా ఓటేసినా, ఏం చేసినా కూడా వాళ్ళు నెగ్గుతారు. దాన్ని ఏం చేయగలమండి మనం? రైట్. సో మనకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం అది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే పార్లమెంటరీ డెమోక్రసీలో మనం ఎదుర్కొంటున్న అవాంతరాలు, అవరోధాలు మనల్ని ఎలాంటి ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయో సమగ్రంగా విశ్లేషించి మరీ చెప్పారు. కొన్నాళ్ళకి డెమోక్రసీ ఆటోక్రసీ లాగా మారిపోయే ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే మనల్ని మనం సెన్సిటైజ్ చేసుకోవాలి, జనాల్ని సెన్సిటైజ్ చేసుకోవాలి. ఇవాళ 5 కోట్ల ఓట్లు అదనంగా వచ్చాయి. వచ్చే ఎలక్షన్స్కి అవి 10, తర్వాత 15, 20. కొన్నాళ్ళకి అసలు ఎలక్షన్లు పెట్టే పరిస్థితే రాని ఒక దౌర్భాగ్యంలోకి మనల్ని మనం నెట్టేసుకునే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి మేల్కొండి అని చెప్తున్నారు పరకాల ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.